టీడీపీ ఆశలకు జనసేన గండి కొట్టేస్తుందా? తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశల మీద నీళ్లు జల్లేస్తుందా? ఇలాంటి ప్రశ్నే ఉదయిస్తోంది. ముఖ్యంగా డీసీసీబీ వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 13 ఉమ్మడి జిల్లాలకు గాను ఇప్పటికే 10 డీసీసీబీ చైర్మన్ పోస్టుల ప్రకటన జరిగిపోయింది. ఇక మిగిలినది 2 గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లా. అందులోనూ తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ పీఠం కోసం తెలుగుదేశం పార్టీ చెందినటువంటి సీనియర్ నేతలు చాలామంది నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ తనయుడు మెట్ల రమణబాబు, దాంతోపాటుగా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్తుబాబు, ఈ ఇద్దరిలో మాదంటే మాదే అన్నట్టుగా పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ పేరు కూడా రేసులో వినిపించింది. ఈ ముగ్గురులో ఎవరో ఒక్కరికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ డీసీసీబీ పీఠాన్ని కట్టబెడుతుంది అంటూ ఆయా నేతలు గట్టి నమ్మకంతో కనిపించారు. కాపులకైతే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్కి కానీ, లేదంటే మెట్ల సత్యనారాయణ తనయుడు రమణబాబుకి కానీ ఇస్తారు. ఒకవేళ బీసీకి ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా పిల్లి సత్తుబాబు రేసులో ముందంజలో ఉంటారు అంటూ అంతా లెక్కలేశారు. అనేక రకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆ ఆశలన్నింటినీ నీళ్లు జల్లేస్తూ జనసేన పార్టీ డీసీసీబీ పీఠాన్ని తన్నుకుపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ పీఠాన్ని ఇప్పుడు జనసేన ఖాతాలో వేసేస్తున్నారు. జనసేనకి ఆ సీటు కన్ఫర్మ్ కాగా జనసేన తరపున పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్కి కేటాయించే అవకాశం ఉంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ తరపున మరికొందరు నాయకులు కూడా ఇప్పుడు డీసీసీబీ రేసులో కనిపిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం సీట్ని త్యాగం చేసినటువంటి బండారు శ్రీనివాస్ కూడా తనకే డీసీసీబీ పీఠం అంటూ నమ్మకంతో కనిపిస్తున్నారు. అదే సమయంలో మండపేట నుంచి 2019లో జనసేన తరపున పోటీ చేసిన వేగుళ్ళ లీలాకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా పలువురి పేరు డీసీసీబీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పీఠానికై జనసేన తరపున వినిపిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునగాల్సి వస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో అనేక పదవులు, నామినేటెడ్ పోస్టులన్నీ జనసేన ఖాతాలో చేరుతుండడంతో తెలుగు తమ్ముళ్ళు కాక మీద ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నేతలకి అన్యాయం జరుగుతుంది అంటూ కలత చెందుతున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లైస్ చైర్మన్ కావచ్చు, ఇతర అనేక పోస్టుల విషయంలో జనసేన తరపున ఉన్నటువంటి కాపు నేతలకే ప్రాధాన్యత దక్కుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపులు అనేక రకాలుగా మదన పడుతున్నారు. ఇప్పుడు చివరికి డీసీసీబీ పీఠం కూడా తమకే వస్తుంది అని నమ్మకంతో ఉన్నటువంటి తరుణంలో అది కూడా తన్నుకుపోయేటువంటి పరిస్థితి రావడం మీద తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు తీవ్ర ఆవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మర్రెడ్డి శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ ఇద్దరు బంధువులు కాబట్టి మర్రెడ్డి శ్రీనివాస్కి ఇచ్చినప్పటికీ జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ సర్దుకున్న మెట్ల రమణబాబు కావచ్చు, పిల్లి సత్తుబాబు కావచ్చు, ఇలాంటి నేతలంతా ఆశావాహులుగా ఉన్నటువంటి వారు ఏ మేరకు ఈ నిర్ణయాన్ని జీర్ణం చేసుకుంటారు, ఎంతవరకు అధిష్టానం నిర్ణయానికి మద్దతుగా నిలబడతారు, ఇదంతా ముఖ్యమైనటువంటి అంశం.